ఏపీ సీఎం జగన్ ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టారు. ప్రత్యర్థి పార్టీలతో పోరు సిద్ధమయ్యారు. అభ్యర్థుల ప్రకటన నుండి ప్రచారం వరకు అన్ని పార్టీల కంటే ముందున్న జగన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్ లో 60% ఓట్లు ఎలా సాధించాలన్న సీక్రెట్ నేతలకు చెప్పారు. ఇంతకు జగన్ చెప్పిన సీక్రెట్ ఏంటి? ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నేపథ్యంలో దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేయడంలో భాగంగా వైసీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్లో ఈ మీటింగ్ జరిగింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతలు హాజరయ్యారు. దాదాపు 2700 మందికి పైగా రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి నేతల వరకు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో రాష్ట్ర, మండల స్థాయి నాయకులకు జగన్ దిశానిర్దేశం చేశారు. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లకు సీఎం జగన్ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. వివిధ జిల్లాల్లో ఉన్న అంతర్గత విభేదాలను పరిష్కరించుకుని పార్టీని బలోపేతంపై కూడా పార్టీ శ్రేణులకు ఉద్బోధ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని జగన్ సూచించారు. రాబోయే ఎన్నికల్లో 175కు 175 సీట్లు ఎలా సాధించాలన్న దానిపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం చేయాల్సిన పనులేంటో వారికి స్పష్టంగా చెప్పారు. నేతలు ప్రజలకు, ఓటర్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ నిర్వహణ, ప్లానింగ్పై దృష్టి పెట్టాలన్నారు. రాబోయే 45 రోజులు చాలా కీలకమన్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని పర్యవేక్షిస్తున్నామని నేతలకు సీఎం జగన్ తెలిపారు. మేము సిద్ధం, మా బూత్ సిద్ధమన్న లక్ష్యంతో అందరూ దృష్టి పెట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఎన్నికల బూత్లోనూ 60% ఓట్ల సాధనే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు జగన్ సూచించారు. ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, పార్టీ నుంచి ఆ మేరకు వారికి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.